ఉగ్రవాదుల అంత్యక్రియలో పాక్ సైన్యం ఫోటో విడుదల చేస్తున్న ఇండియన్ ఆర్మీ. భారత పాక్ ఉద్రిక్తతలు, వారం పాటు ఐపీఎల్ వాయిదా వేసిన బీసీసీఐ. పాకిస్తాన్తో యుద్ధం వేళ ఢిల్లీలో హై అలర్ట్, పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. దేశవ్యాప్తంగా అన్ని పోర్టులకు భద్రత పెంపు, భద్రతను 2వ స్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు. మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలి, తెలంగాణ ప్రభుత్వానికి విహెచ్పి డిమాండ్. భారత్ వ్యూహాలను పసిగట్టలేకపోయిన దయాది, దేశాన్ని వదిలి పరారైన పాక్ పీఎం ఆర్మీ చీఫ్. జమ్మూలో కొనసాగుతున్న హై అలర్ట్, ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్న పోలీసులు. త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ భేటీ, యుద్ధ వ్యూహాలపై రక్షణ మంత్రి రివ్యూ. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ, 6 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటన. పాక్తో సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్, ఇండియా గేట్, వార్ మెమోరియల్ వద్ద భద్రత కట్టుదిట్టం. భారత్ పాక్ ఉద్రిక్తతలు, సీఏ పరీక్షలు వాయిదా, త్వరలో మరోసారి పరీక్షల షెడ్యూల్. చండీగఢ్లో మళ్లీ మోగిన సైరన్లు, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెచ్చరికలు. పాక్ మిలిటరీ పోస్టు ధ్వంసం, వీడియో షేర్ చేస్తున్న ఇండియన్ ఆర్మీ. పాక్ దుస్సాహసం, తిప్పికొట్టిన భారత్, 3 ఫైటర్ జెట్లు సహా అన్నింటినీ చిత్తు చేసిన భారత సైన్యం. ఢిల్లీలో హై అలర్ట్, ఉద్యోగుల సెలవులు రద్దు. భారత పాక్ ఉద్రిక్తాల్లో మా జోక్యం ఉండదు, వీలైనంత త్వరగా ఉధృత పరిస్థితులు తగ్గాలన్న జేడీ నామ్స్. నా భర్తకు నేను హీరోయిన్ అని తెలీదు, ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న నటి అమలా పాల్. పాక్కు మర్చిపోలేని సమాధానం ఇస్తాం, సోషల్ మీడియాలో వీరేంద్ర సెహ్వాగ్ పోస్ట్. పాక్ భారత్ ఉధృత పరిస్థితులు, భారీగా పతనమైన షేర్ మార్కెట్.